నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల్లోని వివరాలు చూద్దాం. తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతిని శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. శ్రీకాకుళం పాత బస్టాండ్ కూడల్లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుండకర్, ఆముదాల వలస, నర్సన్నపేట శాసనసభ్యులు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆశయాలు భావతరాలకు ఆదర్శం, వారి విలువలను తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. గాంధీజీ ఆశయాలను అనుగుణంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సత్యాగ్రహం, స్వతంత్ర ఉద్యమంలో పొట్టి శ్రీరాములు చురుగ్గా పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. డిస్ట్రిక్ట్ నుంచి ఆనరబుల్ ఎమ్మెల్యే ఆముదాల వలస, నర్సన్నపేట నాతో పాటు దీనికి హాజరై ఉన్నారు. మనందరికీ తెలుసు మహాత్మా గాంధీ, ఫాదర్ ఆఫ్ ద నేషన్, మహాత్మా గాంధీకి అత్యంత దగ్గర ఉంటూ నెల్లూరు డిస్ట్రిక్ట్లో కానీ అలాగే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో, అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ ఫ్రీడమ్ స్ట్రగల్ మూమెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఫైనల్గా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒక సపరేట్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేసిన వ్యక్తి మన పొట్టి శ్రీరాములు. ఈ భావితరాలకి అందరికీ తెలియడం కోసం మనం ఈ ప్రోగ్రాం ఈరోజు మనం ఇక్కడికి పెట్టడం జరిగింది. ప్రత్యేక ఒక స్కూల్లో, మరి ముఖ్యంగా ఈ ప్రైమరీ స్కూల్స్ నుంచి ఈ 10th క్లాస్ వరకు ప్రత్యేక ఒక స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా జరపాలి. ప్రోగ్రామ్స్ అంటే పొట్టి శ్రీరాములు గురించి ప్రతి ఒక్క పిల్లలకి చెప్పాలి, అదే ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం ఇస్తున్నాము. ఇది కాకుండా అది ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, బట్ కానీ ఈ క్విట్ ఇండియా మూమెంట్ ఉండొచ్చు, నెల్లూరులో మరీ ముఖ్యంగా ఈ ఖాదీ మూమెంట్ ఉండొచ్చు. దీంట్లో చాలా పార్టిసిపేషన్ మన పొట్టి శ్రీరాములు గారి నుంచి పెట్టడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. భావితరాలకి ఇంకా మనం పొట్టి శ్రీరాములు గుర్తు పెట్టుకోవడానికి ఇంకా ప్రోగ్రామ్స్ పెట్టాలి. నేను అందరూ మీడియా మిత్రుల తర్వాత అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఆముదాల వలస శాసనసభ్యులు కూన రవికుమార్ మాట్లాడుతూ తెలుగువారి క్షేమం, అభివృద్ధి కోసం తమ జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు అని, ఆశయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు నంబర్ 1గా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తోందని, స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోని నంబర్ 1గా నిలపాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన తెలిపారు. మన భారతదేశం ఫెడరల్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి దేశం, మన డెమోక్రటిక్ సిస్టమ్. అది భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని ఆనాడు ఏదైతే భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకి అనుగుణంగా అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్రాసీ రాష్ట్రంలోనూ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగు భాష మాట్లాడే వాళ్ళకి ఒక రాష్ట్రం ఉండాలని, తెలుగు వారందరికీ కూడా ఒక రాష్ట్రం ఉండాలని ఆనాడు మరి కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో ఆనాడు వారి త్యాగాల ఫలితమే ఈనాడు ఆంధ్ర రాష్ట్ర అవతరణం. మళ్ళా ఆనాడు మనం 2 రాష్ట్రాలు, హైదరాబాదు దేశంగా ఉన్నటువంటి రాష్ట్రం కూడా మళ్ళీ 1954లో తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంగా ఏర్పడాలని ఆనాడు కోరుకున్నాం. తర్వాత మళ్ళా కాలక్రమేణా అనేక మార్పులు వచ్చాయి. నిన్న 2014లో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం 2గా విడిపోయాం. అయినా తెలుగు భాష ఒక్కటే, దేశ భాషలంతా తెలుగు లెస్స. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి తాలూకా ఏదైతే ఆత్మార్పణాలు ఉన్నాయో అవన్నీ మనందరికీ ఒక స్పిరిట్ రావాలి. ఆయన రాష్ట్రం విడగొట్టమన్నది, తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలనేది, తెలుగు భాషని అమ్మ భాషగా మనం దానిని వాడుకలో ఉండాలని, అమ్మ భాషని తోనే మనందరికీ కూడా నిజమైన భవిష్యత్తు ఉంటుందని. ఈరోజు కూడా ఆయన ఆశయాలను ఇంకా పూర్తి స్థాయిలో మనం అందరం చేరుకోలేకపోయాం. ఆనాడు ఏదైతే ఆ మహానుభావుడు ఏ ఆశయాలతో అయితే ఆంధ్ర రాష్ట్రం కొత్తగా ఏర్పడాలని ఆశించారో ఇంకా మనం అందరం అందులో భాగస్వాములు కావాలి, ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలి. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు మాదారపు వెంకటేష్, వీపూది సూరిబాబు, రామరాజు, కరగాన భాస్కర్ రావు, సుశీల తదితరులు పాల్గొన్నారు. నేటి యువతకు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయులని స్ఫూర్తిగా తీసుకుని యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం పొట్టి శ్రీరాములు 124వ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని తెలిపారు. వారి జీవిత చరిత్ర భావితరాలకు ఆదర్శం కావాలని, అనుకున్న లక్ష్యాలను అధిగమించడానికి ప్రాణాలను కూడా పణంగా పెట్టిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని తెలిపారు.
కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిని ఈ అనురాధ, ట్రెజరీస్ డిప్యూటీ డైరెక్టర్ మోహనరావు, సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఎల్ రప్పారావు, కార్యాలయ సిబ్బంది మమత, జి గణేష్, శేఖర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. అరసవెల్లిలోని ఆదిత్యుని ఆలయంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు తరలివచ్చారు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే 500 రూపాయలు, 100 రూపాయల టికెట్ల కొనుగోలు చేసిన భక్తులకు వేరే క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరిణి వద్ద పూజలు ఆచరించి మొక్కులు చెల్లించుకుని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పిల్లి శంకర శర్మ స్వామివారికి ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని పురోహితులు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉచిత ప్రసాదాన్ని పంతులు భక్తులకు అందజేశారు. నిత్యాన్నదాన పథకంలో భాగంగా ఈరోజు కూడా భక్తులకు అన్న ప్రసాదాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ రోజు స్వామివారికి భక్తులు వివిధ రూపాల్లో అందించిన ఆదాయ వివరాలను మీడియాకు ఆలయ పర్యవేక్షకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టికెట్ల రూపేణా 3,82,400 రూపాయలు, పూజలు విరాళాల రూపంలో 73,523 రూపాయలు, ప్రసాదాల రూపంలో 1,40,685 రూపాయలు శ్రీ స్వామివారికి ఆదాయం వచ్చిందని ఆలయ పర్యవేక్షకులు పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనా వ్యవస్థలో రెవెన్యూ శాఖ కీలకమని, ఉద్యోగుల ఆరోగ్యం కోసం శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ముందుకు వచ్చి మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ఎంతో ముదావహమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడట్కర్ పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ అతిథి గృహం ఆధునికీకరణ పనులను రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు, అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖ అధికారులు అంకితభావంతో పనిచేయడంతో భూమి సమస్యలు లేని జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను తయారు చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేసే మొదటి శాఖ రెవెన్యూ శాఖ అని కొనియాడారు. శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఎన్నో ఏళ్లుగా చక్కని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని, రాష్ట్రానికి ఒక మోడల్గా శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ శాఖ నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు కె శ్రీరాములు, బివిఎస్ఎన్ రాజు, పొదిలాపు శ్రీనివాసరావు, ప్రవల్లిక, కలెక్టర్ పరిపాలనా అధికారి గుడ్ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రెవెన్యూ భవన్ దగ్గర ఒక 2 డే మెడికల్ క్యాంప్ డాక్టర్ శశిధర్ హాస్పిటల్ సహాయంతో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మన విజయవాడ నుంచి బప్పిరాజు గారు, దాని తర్వాత ఏలూరు నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్ రెవెన్యూ అసోసియేషన్, ఇది కాకుండా లోకల్ అంటే మన శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్, జాయింట్ కలెక్టర్ అందరూ ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషం. ఎందుకనే ఒక 20 రకాల మెడికల్ టెస్ట్ దీంట్లో, అది కూడా బేసిక్ టెస్ట్ కాకుండా అన్నీ చాలా అడ్వాన్స్ టెస్ట్, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, తర్వాత ఈ డయాబెటీస్ సంబంధించి షుగర్, HbA1c, ఇది అన్నీ, ఈ హార్ట్, ఇవన్నీ ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే రెవెన్యూ అసోసియేషన్ ఎంప్లాయీ గురించి ఒకటే కాదు, ఎంటైర్ ఫ్యామిలీ వరకు కూడా ఈ టెస్ట్ రెవెన్యూ అసోసియేషన్ తరఫున డాక్టర్ శశిధర్ హాస్పిటల్ వాళ్ళ సౌకర్యంతో ఇది మనం చేస్తున్నాము. ఇది కాకుండా ఇక్కడ రెవెన్యూ భవన్ కొద్దిగా రీమోడలింగ్ కూడా చేయడం జరిగింది. దీంట్లో అసోసియేషన్ తరఫున ఎవరు కానీ శ్రీకాకుళంకి ఒక రోజు 2 రోజుకి వస్తే ఇక్కడ ఉండడానికి రూమ్స్ కానీ, తర్వాత ఒక హాల్ కానీ చాలా మంచిగా ఒక్కొక్క బ్యూటిఫుల్గా ఇక్కడ చేశారు. సో కాబట్టి రెవెన్యూ అసోసియేషన్ ఇలాంటి ఇంకా ఈ కార్యక్రమం ఇంకా ముందుగా తీసుకువెళ్ళాలి. ఈ శ్రీకాకుళం ఒక్కటే కాకుండా డివిజన్ స్థాయిలో టెక్కలి కానీ, తర్వాత మన పలాశాలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు మరువలేనివని డిసిసి అధ్యక్షుడు అంబటి కృష్ణారావు పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆయన చేసిన త్యాగం మరువలేనిదని, ఆయనను స్మరించుకోవటం మన అదృష్టమని, అందరి బాధ్యత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో చాన్ భాషా, సాయి ఉల్లాఖాన్, అంబటి దారినాయుడు, బాషాబాబు, అనుపోజు రవికుమార్, సూర్యా బేగం, ఉస్మాన్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖలో నిలుపుదల చేసిన 1962 వాహనాల ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఐ లక్ష్మీనారాయణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1962 వాహనాల సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని, పశు సంచార వాహన ఉద్యోగులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశు సంవర్ధక శాఖలో తొలగించిన పశు సంచార వాహన ఉద్యోగుల సమావేశం సిఐటియు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంచార పశు ఆరోగ్య సేవల వాహనాల్లో జిల్లాలో 18 ఉన్నాయని వాటిని 2025 ఫిబ్రవరి 15 నుంచి నిలిపివేసి వాహనాలను పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడికి అప్పగించాలని ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చిందని అన్నారు. అదేవిధంగా టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా జారీ అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో వాహనంలో ఒక డ్రైవరు, పారావిట్, పశు వైద్యుడు పనిచేసేవారని చెప్పారు. 9 వాహనాలకు ఒక రిలీవర్ కూడా పనిచేశారని తెలిపారు. అయితే ఉన్నపళంగా తమను విధుల నుంచి తొలగించడంలో ఏ విధంగా వారి కుటుంబాలు బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లాకి చెందిన రాష్ట్ర వ్యవసాయ పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించి ఉద్యోగులను అందరినీ వెంటనే విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో 1962 ఉద్యోగుల సంఘం జిల్లా కోశాధికారి జి పావని, నాయకులు పి శ్వేత, వి కృష్ణ, జి రోహిత్, యు జయకృష్ణ, డి ధర్మారావు, ఈ రవి, బి నరేంద్ర, ఎం హరి తదితరులు పాల్గొన్నారు. వాడాడ దరిలో గల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 6వ జిల్లా స్థాయి పెన్కాక్ సిలెట్ మార్షల్ ఆర్ట్స్ పోటీలు ఈరోజు జరిగాయి. ఈ పోటీలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, రణస్థలానికి చెందిన శ్రీ పరశురామ యుద్ధ కళాక్షేత్రం మాస్టర్ రింగాల ఈశ్వర్రావు విద్యార్థులు, అంపోలు నుంచి ఈశ్వర్ విద్యార్థులు, హేమంత్ మార్షల్ ఆర్ట్స్ కు చెందిన విద్యార్థులు, సాయిబాబా మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ చందు విద్యార్థులు, సోంపేట ఎస్కే మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ సాయి కిరణ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలో గెలుపొందిన క్రీడాకారులు జూలైలో జరగబోయే 10వ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రేగడి దయమయి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ ముద్దాడ సత్యప్రసాదులు విద్యార్థులకు పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కా లక్ష్మణ్ నాయుడు, మాస్టర్ లింగాల ఈశ్వర్రావు, హేమంత్ కుమార్, హరీష్, చంద్రశేఖర్, సాయి కిరణ్, అంపోల్ ఈశ్వర్ మరియు రిఫరీలు దుర్గాదాస్, ప్రశాంత్, సంతోష్, మామిడి పవన్ సాయి, సుచరిత, నాగేశ్వరి, రోహిత్లు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలిగించకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని విద్యాశాఖ అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ప్రధాన తాగునీరు, విద్యుత్ సౌకర్యం, విద్యార్థులు పరీక్షలు రాసేందుకు వీలుగా బెంచీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు అసౌకర్యాలకు తావు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. కేంద్రం వద్ద వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం సంఘటనా స్థలాన్ని ఆదివారం ఉదయం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. శనివారం సాయంత్రం విశాఖపట్నం వైపు వెళ్తున్న కారు జాతీయ రహదారిపై అదుపు తప్పి ఎదురుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి తర్వాత ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం ఘటన స్థలంలో 3 మృతి చెందారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ క్రమంలో ప్రమాద కారణాలపై జిల్లా ఎస్పీ ఆరా తీసి రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు తగు సూచనలు జారీ చేసి సురక్షిత ప్రయాణానికి వాహనదారులకు భద్రతా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. వాహనాలు నడిపే సమయంలో సురక్షితంగా క్షేమంగా గమ్యాలను చేరుకోవాలని తెలిపారు. వాహనాలు అతివేగాన్ని నియంత్రించేందుకు రహదారి మార్గంలో ఇరువైపులా ప్రమాద సూచిక పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేసి హైవే పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం తిరుగుతూ ఇరువైపులా పార్కింగ్ ప్రదేశాలు మినహా వాహనాలు పార్కింగ్ లేకుండా చూడాలని, ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అధికారులకు సూచించారు. ఈ స్థల పరిశీలనలో జేఆర్ పురం సర్కిల్ సిఐ ఎం అవతారం, లావేరు ఎస్ఐ పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని జిల్లా ఇన్ఛార్జి అధికారి శశిభూషణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో శనివారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండత్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్లో కలిసి ఆయన సమీక్షించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండత్కర్ జిల్లా ఇన్ఛార్జి అధికారి శశిభూషణ్ కుమార్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా వివరాలను తెలియజేశారు. బహుదా ఓపెన్ హెడ్ ఛానల్ పైన మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మూలపేట పోర్టుపై మాట్లాడుతూ భూసేకరణ పూర్తి అయిందని, జూలై 2025 నాటికి ఒక బెర్త్ పూర్తవుతుందని, పోర్టులో ఇప్పటికే కొన్ని పనులు పూర్తయినట్లు తెలిపారు. మూలపేట పోర్టు వద్ద లాజిస్టిక్ హబ్ గా అభివృద్ధి చేయడానికి 8,000 ఎకరాలను గుర్తించినట్లు తెలిపారు. నదుల అనుసంధానం, బహుదా నదిపై ప్రాజెక్టులు, హిరమండలం రిజర్వాయర్ తదితర పనుల పురోగతి, వాటి పరిస్థితుల పురోగతిలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ అధికారి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగా ప్రతి జిల్లాకు ఇప్పటికే తయారైన కీలక నిర్దేశ లక్ష్యాలను అమలు చేయాలని ఆదేశించారు. వేసవి ప్రణాళిక, తాగునీరును, ట్యాంకులను
పైపు లైన్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఆర్డీఓలు కృష్ణమూర్తి, డిఎఫ్ఓ ఎస్ వెంకటేష్, ఉప కలెక్టర్ పద్మావతి, అప్పారావు, లక్ష్మణరావు, సివిల్ సప్లైస్ డిఎం వేణుగోపాల్, డిటిసి ఏ విజయసారథి, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ కృష్ణమూర్తి, భూగర్భ గనుల శాఖ డిడి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. భాషా సంయుక్త రాష్ట్రాల విభజనకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని తెలుగు జాతి ఉన్నంత వరకు మరిచిపోదని ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణమాదిగ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా పాత బస్టాండ్ సమీపంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయనను స్మరించుకోవటం ప్రతి ఆంధ్రుడి కర్తవ్యం, అదృష్టమని తెలిపారు. మాతృభాషతోనే అభివృద్ధి సాధ్యమని, ఈ విషయాన్ని అందరూ గ్రహించాలని పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలు శ్రీకాకుళం నగరంలోని స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పాత బస్టాండ్ సెంటర్లో గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పొట్టి శ్రీరాములు ప్రత్యేక తెలుగు రాష్ట్ర సాధనకు చేశారని వక్తలు కొనియాడారు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం అనే నినాదంతో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆమరణ దీక్షను చేపట్టి 56 రోజుల పాటు మంచినీరు కూడా ముట్టుకోకుండా దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహానుభావుడు పొట్టి శ్రీరాములని వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ కొంక్యాణ మురళీధర్, మాజీ గవర్నర్లు గేదెల ఇంద్రప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ శేషపు జోకినాయుడులు పేర్కొన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించి కులబలం, అంగబలం, అర్ధబలం కూడా లేకుండా కేవలం గాంధేయ మార్గంలో పయనించి తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఉండాలని పోరాడిన యోధుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. కార్యక్రమంలో స్టార్ వాకర్స్ ప్రతినిధులు డాక్టర్ ఎం వాసుదేవాచారి, గేదెల లక్ష్మి, వాసంతి రామిబాయ్, బీసీ సంక్షేమ సంఘం నేతలు రావుతు శంకర్రావు, గిద్దబోయిన కృష్ణ, గోలి ఉమామహేశ్వరరావు, ఎండమోహన్ తదితరులు పాల్గొన్నారు. మనలో ఒకరికి కష్టం వస్తే మనమంతా ఆదుకోవాల్సిన అవసరం ఉందని జై దుర్గా భవానీ వెల్డింగ్ యూనియన్ మాజీ అధ్యక్షుడు కెంతాడ సంతోష్ పేర్కొన్నారు. నవభారత కూడలి సమీపాన గల ఓ వెల్డింగ్ షాపులో పనిచేస్తున్న యూనియన్ సభ్యుడు ప్రమాదవశాత్తు కింద పడిపోయి కుడి చేయి విరిగిపోవడంతో బెడ్ రెస్ట్లో ఉన్నందున ఆయనను కెంతాడ సంతోష్ సభ్యులు కలిసి పరామర్శించి సభ్యులంతా విరాళంగా సేకరించిన 21,000 రూపాయలను బాధితుడికి స్థానిక షాపు ఓనర్ శ్రీను సమక్షంలో అందజేశారు. తామంతా అండగా ఉంటామని, మనోధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సీపాన శ్రీను, సీపాన వరదరాజులు, భుజంగరావు, ఎస్ భూషణ్, యు గోవిందరావు, సర్వేశెట్టి కేశవరావు, దాడి సంతోష్ కుమార్, కరగాన రాజు, నాగరాజు, దాసరి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రచయితల వేదిక కవులచే తెరవే 102వ నెలవారీ సాహితీ సమ్మేళనం స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకట రమణమూర్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ కోమల్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న 14 మంది కవులు సామాజిక పరమైన పలు కవితలను, పద్యాలను చదివి వినిపించారు. కవి సమ్మేళనంలో కవులు ఐ పాపయ్య, ఐఎన్డి ప్రసాద్, పివి దుర్గాప్రసాద్, కుప్పిలి త్రినాథరావు, ఎల్ సత్యానందం, వి రాజారావు, తోట గోపాలరావు, యు నాగేశ్వరరావు, ఆర్వి రమణమూర్తి, డాక్టర్ కోమలరావు, బి మోహన్ గాంధీ, కెబి రవికిరణ్, కిల్లాన శ్రీనివాసరావు, పి జగన్నాథరావు తదితరులు పాల్గొని కవితా పఠనం చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కొత్తసాయి ప్రశాంత్ కుమార్ కొనియాడారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని ఆదివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు మహాత్మా గాంధీజీకి ప్రియ శిష్యులని ఆయన తెలిపారు. సబర్మతి ఆశ్రమంలో పొట్టి శ్రీరాములు సేవ చారిత్రాత్మకమైనదని, ప్రేమ, వినయం, సేవ, నిస్వార్థతలు కలిగిన మహానుభావుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్నలను, గాంధీ ఆదరాన్ని చొరగొన్నారని తెలిపారు. సబర్మతి ఆశ్రమంలో రాసి ఉండడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ కార్యదర్శి ఉల్లాకుల నీలకంఠేశ్వర యాదవ్, సహాయ కార్యదర్శి పెంకి చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. వేప, పసుపు ఈ రెండింటికి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండింటిని దశాబ్దాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ప్రతి ఇంటిలోనూ అందుబాటులో ఉండే ప్రకృతి ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
వేప ఆకులు పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని రకాల సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. వేప పసుపు నీటితో ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ మనం తెలుసుకుందాం. వేప పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా ఫంగస్ల వల్ల ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా ఫంగస్తో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కుదిబ్బడ వంటి సమస్యలు సర్వసాధారణం. ఇలాంటి సమయాల్లో వేప పసుపు చక్కగా పనిచేస్తాయి. వైరల్ ఫ్లూలతో ఇవి చాలా ప్రభావవంతంగా పోరాడతాయి. పసుపులో ఉండే యాంటీ వైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుంచి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. వేప పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేప పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృత కణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డిటాక్సికేషన్ చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తుంది. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. చర్మం బిగుతుగా మారటం వల్ల మరింత యవ్వనంగా కనిపిస్తారు. ఒక గ్లాసులో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 5-6 వేపాకులు మెత్తగా నూరి ఆ ముద్దను నీటిలో వేయాలి. తర్వాత చిటికెడు పసుపు కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లోని ఓ మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన ఉత్తమ అనుభవములు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి. సత్యమైన అనుభూతులు నీ ఏకాంతములో నీలో నీవు ఉన్నప్పుడే ఆవిష్కరిస్తాయి. మనిషి మనస్సు గొడుగులాంటిది. దానిని తెరిచినప్పుడే అది పనిచేస్తుంది. బుద్ధి ఆకాశం లాంటిది. అండగా జీవితకాలం కొండపై నిలుస్తుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్. మీ మాటే మా బాట. స్పందన న్యూస్ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. STV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.